ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. విద్యార్థులకు అపార్ ఐడి కార్డులను ఎలా డౌన్లోడ్ చేయాలో ఇదివరకే తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఉపాధ్యాయులకు కూడా అపార్ ఐడి కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియచేయడం జరిగింది. ఇందుకోసం మనకు డిజిలాకర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్లో డిజిలాకర్ యాప్ అందుబాటులో ఉంటుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డిజిలాకర్ యాప్ను ఓపెన్ చేస్తూ ఉన్నాను. డిజిలాకర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఇదివరకే డిజిలాకర్కు మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటే సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా ఫార్వర్డ్ కావాలి. లేదు అకౌంట్ మనం క్రియేట్ చేసుకోలేదు అని అనుకుంటే క్రియేట్ అకౌంట్ ద్వారా మనము ఫార్వర్డ్ కావాలి. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసినప్పుడు మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన మెయిల్ ఐడి ఇలా కొన్ని వివరాలని అడుగుతుంది. అలాగే పిన్ను సెట్ చేసుకోమని చెప్తుంది. సో అలా పిన్ సెట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం సైన్ ఇన్ ద్వారా ఫార్వర్డ్ కావాల్సి ఉంటుంది అన్నమాట. నేను ఆల్రెడీ అకౌంట్ను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి సైన్ ఇన్ ద్వారా ముందుకు వెళ్తున్నాను. సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనము 3 విధాలుగా మొబైల్ ద్వారా, యూజర్ నేమ్ ద్వారా, ఆధార్ ద్వారా సైన్ ఇన్ కావచ్చు. నేను ఆధార్ ద్వారా లాగిన్ అవుతూ ఉన్నాను. ఆధార్ పైన క్లిక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మనము అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు సెట్ చేసుకున్న పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేయాలి. విజయవంతంగా మన అకౌంట్లోకి లాగిన్ కావడం జరిగింది. ఈ డిజిలాకర్ యాప్ అనేది కేవలం మన అపార్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా డిజిలాకర్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే 2004 తర్వాత ఎస్ఎస్సి పాస్ అయినటువంటి వారి యొక్క సర్టిఫికేట్స్, 2006 తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారి యొక్క సర్టిఫికేట్స్, ఇలా అన్ని రకాలుగా మనకు డిజిలాకర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అపార్ ఐడి కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం కింద సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఫర్ డాక్యుమెంట్స్ దగ్గర క్లిక్ చేసి
అపార్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన వెంటనే మనకు అపార్ ఐడి అని కనిపిస్తూ ఉంది. దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినటువంటి వెంటనే మనకు మన డేటా కనిపిస్తుంది. ఇక్కడ ఎంటర్ ఐడెంటిటీ వాల్యూ, సెలెక్ట్ ఐడెంటిటీ టైప్ ఇలా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సెలెక్ట్ ఐడెంటిటీ టైప్ దగ్గర నన్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి గెట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన కొద్దిసేపటికి అపార్ ఐడి కార్డ్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. వ్యూ పీడిఎఫ్ పైన క్లిక్ చేయండి. మన యొక్క అపార్ ఐడి కార్డ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. దీన్ని రైట్ సైడ్ ఉన్నటువంటి యారో సింబల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.